హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు గౌతమి కిచెన్ అండ్ హోమ్ టిప్స్. ఈరోజు మన వీడియోలో పైనాపిల్ జ్యూస్ అండి. పైనాపిల్ జ్యూస్ని కొంతమంది అనాసపండు జ్యూస్ అని కూడా అంటారు. ఈ సీజన్లో అంటే వర్షాకాలంలో మనకి ఏ సీజన్కి తగ్గట్టు ఆ సీజన్కి వచ్చే పండ్లని మనం తీసుకుంటే చాలా మంచిదండి హెల్త్కి. పైనాపిల్ని నేను ముందుగానే చిక్కు తీయించుకొని తీసుకొచ్చానండి. అసలు పైనాపిల్ని ఎలా తీసుకోవాలంటే, పైనాపిల్ ఫ్రెష్గా ఉందా లేదా అన్నదంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, మనం పైన మొదలకు గ్రీన్ కలర్లో ఉంటుంది కదండి, అలా ఉన్న పండును మాత్రమే తీసుకోవాలి. ఎల్లో కలర్లో అలా ఉన్న పండును మాత్రం తీసుకోకండి, అది ఫ్రెష్ పండు కాదని అర్థము. పైనాపిల్ అన్నది ఎప్పుడైనా బరువుగా ఉన్న పండుని తీసుకోవాలండి. లైట్ వెయిట్గా ఉన్న పండును మాత్రం తీసుకోకపోవడమే చాలా మంచిది. మళ్ళీ పైన పైన ఆకులు ఉంటాయి కదండి, అవి గుంజగానే వస్తే మనకి పండు అనేది బాగా మగ్గినట్టనే అర్థం అండి. ఇప్పుడు మనం పైనాపిల్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలిసింది కదండి తెలియని వాళ్ళకి. పైనాపిల్ని తీసుకున్నానండి, అక్కడే చిక్కు తీయించుకొని తీసుకొచ్చాను. పైనాపిల్ని మంచిగా నీట్గా వాష్ చేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఒక మిక్సీ బౌల్లోకి తీసుకోవాలి. పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల చాలా మంచిదండి హెల్త్కి అన్నది. పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల అండి మనకి ఎప్పుడన్నా జలుబు చేసినప్పుడు పైనాపిల్ జ్యూస్ తాగండి, మీకు జలుబు దగ్గు అనేది త్వరగా తగ్గుతుందండి. అంతేకాకుండా పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల బరువు కూడా తగ్గుతారు. అంతేకాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుందండి, చిగుళ్ళు గట్టిపడతాయి మనకి. పైనాపిల్ పండు తినడం వల్ల కానీ లేకపోతే జ్యూస్ తాగడం వల్ల అండి బీపీ అన్నది కూడా కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు మొత్తం పీసెస్ని కట్ చేసుకున్నానండి. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని ఇప్పుడు మొత్తం పీసెస్ మొత్తాన్ని మిక్సీలోకి వేసుకోవాలి. 5 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలండి. మీకు కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు, మీ స్వీట్నెస్ తగ్గట్టు. మేము 5 టేబుల్స్ వేసుకున్నాను. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ తీసుకోవాలండి. ఐస్ క్యూబ్స్ అన్న తీసుకొని లేకపోతే వాటర్ అని యూజ్ చేయవచ్చు. నేనైతే ఐస్ క్యూబ్స్ తీసుకుంటున్నాను. నేను నైట్ పెట్టానండి, వాటరు బాక్స్లో పెట్టేశాను. ఇప్పుడు బాక్స్ని ఉల్టా పెట్టేసి ట్యాప్ చేస్తే మనకి ఐస్ క్యూబ్ అన్నది బయటకు వచ్చేస్తుందండి. ఒక పూరి కర్ర తీసుకొని నేను స్మాష్ చేసేసాను మొత్తం ఐస్ గడ్డలని. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ని తీసుకొని మిక్సీలో మనం మెత్తగా పేస్ట్ లాగా వస్తుంది కదండి మనకి, అలా వచ్చేంత వరకు బాగా మిక్సీ వేసుకోవాలి. ఒక స్ట్రైనర్ తీసుకొని మొత్తాన్ని వడకట్టుకోవాలండి. అట్లా డైరెక్ట్గా కూడా తాగవచ్చు, లేదు అనుకుంటే స్ట్రెయిన్ చేసుకొని తాగడం మంచిది. పిల్లలకి ఇవ్వాలనుకుంటే నేను స్ట్రెయిన్ చేస్తున్నాను మా పాప కోసం. స్ట్రెయిన్ చేసిన తర్వాత అండి మొత్తము కొంచెం పిప్పు ఉంటుంది కానీ స్పూన్తో మనము రౌండప్ చేస్తే మనకి ఆ జ్యూస్ అనేది మొత్తం ఒక బౌల్లోకి స్ట్రెయిన్ అయిపోతుంది. పిప్ అనేది మొత్తం పైన ఉంటుంది, లేదా డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. చూడండి, డైరెక్ట్గా చేయకుండా స్ట్రెయిన్లో చేశాను. పిప్ అనేది మొత్తం పైనే ఉందండి స్ట్రెయినర్లో. ఇప్పుడు మనం జ్యూస్ని గ్లాస్లోకి తీసుకుందామండి. మీకు ఇంకా నేను ఐస్ క్యూబ్స్ వేసాను కాబట్టి నేను డైరెక్ట్గా తాగుతున్నామండి. ఐస్ క్యూబ్స్ లేకుండా వాటర్ వేస్తారు కదండి, ఒక చిన్న గ్లాస్ వాటర్ ఇస్తే సరిపోతుంది. వాళ్ళు ఒక 4 hours ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగొచ్చండి. సేమ్ బయట కొన్నట్టే ఉంటుందండి పైనాపిల్ జ్యూస్. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్, కామెంట్ మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ వల్ల చాలా సపోర్టింగ్గా ఉంటుందండి. పైనాపిల్ జ్యూస్ మీరు తయారు చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయడం వరకు మర్చిపోకండి. పైనాపిల్ జ్యూసు సింపుల్గా మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బూస్ట్ వేసుకుంటున్నానండి. బూస్ట్ వేసుకుంటాం వల్ల పైనాపిల్ జ్యూస్ ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి బూస్ట్ వేసుకొని ఒకసారి. చాలా అంటే చాలా బాగుంటుంది పైనాపిల్ జ్యూస్ అండి. హెడేక్ వచ్చినప్పుడు ఒక గ్లాస్ పైనాపిల్ జ్యూస్ తాగితే మనకి హెడేక్ అన్నది కూడా తగ్గుతుందండి.